నాంపల్లిలోని చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను చార్మినార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ కు ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను చార్మినార్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. ఇప్పటికే చార్మినార్ ఎక్స్ప్రెస్ కి పెద్ద ప్రమాదం అనేది తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే నాంపల్లి స్టేషన్ వద్ద ఈ యొక్క ప్రమాదం చేసుకున్నట్టు కూడా ఇప్పటికి దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొదటిగా ఉన్నటువంటి 2 బోగీలు మాత్రమే పట్టాలు తప్పాయి. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి స్వల్ప గాయాలని చెప్పేసి కూడా రైల్వే శాఖ అధికారులు కూడా చెప్పడం, వెంటనే వారందరినీ కూడా చికిత్స కోసం ఒక సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ చార్మినార్ ఎక్స్ప్రెస్ అనేది నాంపల్లి చివరి స్టేషన్ కావడంతో అక్కడ డెడ్ ఎండ్ లైన్, అంటే అక్కడ ఉన్నటువంటి చివరి స్టేషన్, దాంతో పాటు డెడ్ ఎండ్ లైన్ దాన్ని చూసుకోకుండా లోకో పైలట్ వెళ్ళినట్టు కూడా అక్కడ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. దీని వల్లనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ డెడ్ ఎండ్ ఉన్నటువంటి గోడని ఢీకొనడంతో అక్కడ ఉన్నటువంటి 2 బోగీలు కూడా ట్రాక్ నుంచి ఈ యొక్క పట్టాలు కూడా తప్పినట్టు కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇక అంటే ఒక ప్రమాదం అనేది తప్పిందని మాత్రం మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చినటువంటి ఈ రైలు ఒకవేళ మార్గ మధ్యలో స్పీడ్ ఉన్నటువంటి సమయం ఇటువంటి లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం 4-5 మాత్రమే గాయాలయ్యాయి. మిగతా ఎవరికి కూడా ఎటువంటి గాయాలు కాలేదు. గాయాలైనటువంటి వారందరినీ వీల్ చైర్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో సమీప ఆసుపత్రికి తరలించి వారిని చికిత్స కూడా అందించడం జరుగుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.